హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అలానే నేను చేస్తున్న వీడియోస్ అన్ని చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నింటినీ ఫాలో చేయండి. అలానే నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ అలానే షేర్ కూడా చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చేసిన మంచి టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ ఏంటంటే కొబ్బరి పాలతో పులావ్ చేశాను, అలానే చికెన్ కర్రీ కూడా చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ కర్రీ కోసం మసాలాలను అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ సోంపు, అలానే కొద్దిగా స్టార్ అనాస్, వీటితో పాటుగా 4 యాలకులు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, అలానే 3 లేదా 4 వరకు లవంగాలను తీసుకోవాలి. వీటితో పాటుగా హాఫ్ స్పూన్ వరకు కొబ్బరి కానీ లేదంటే కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కానీ తీసుకోవాలి. వీటన్నింటినీ కొద్దిగా వాటర్ వేసుకుని ముందైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాల కోసం 1 ఫుల్ కొబ్బరిని అయితే తీసుకున్నాను. దీని మీద ఉన్న బ్లాక్ పార్ట్ అంతా పీల్ చేసేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే కనుక. నేనైతే అలానే వేసుకుంటున్నానండి. 1 ఫుల్ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి హాట్ వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. అలా అని మరీ హాట్గా ఉండక్కర్లేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల కొబ్బరి పాలు అనేవి చిక్కగా వస్తాయండి, అందుకనే వీటిని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి తగినంతగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిలోకి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి అట్టే పెట్టేస్తే కొబ్బరిలో ఉన్న పాలన్నీ మంచిగా అయితే బయటకు వచ్చేస్తాయండి. తర్వాత దీన్ని స్ట్రైనర్‌తో మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే కొబ్బరి పాలు మొత్తం దిగిపోతాయి. మిగిలిన కొబ్బరి పిప్పుని కొద్దిగా ఫ్రై చేసుకున్నట్లయితే డ్రై కోకోనట్ రెడీ అయిపోతుంది. కర్రీస్‌లోకి అది యూజ్ చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ 250 గ్రామ్స్ అయితే తీసుకుని హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడుక్కుని అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్‌ని అయితే పెట్టుకున్నాను. దీనిలోకి పులావ్ తాలింపు పెట్టుకోవడం కోసం సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. అలానే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వేసుకుంటున్నాను. వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నానండి. వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్నాను. ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయినట్టుకుందండి, సారీ, ఏమనుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని వాటర్ మొత్తం తీసేసి దీంట్లోకైతే యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనివల్ల మంచి పొడి పొడిగా అయితే వస్తుంది. దీనిలోకి కొబ్బరి పాలను అయితే వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్స్ అయితే కొబ్బరి పాలు వేస్తున్నాను. ఒకవేళ పాలు సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. మరీ హెవీగా కలపకూడదు, రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో స్లోగా కలుపుకొని మూత పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా రైస్‌ని 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే కింద పాలు అనేవి ఇంకా ఉన్నాయి కాబట్టి మనకి రైస్ కూడా ఇంకా ఉడకాల్సి ఉంది. అందుకోసం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని ఈక్వల్‌గా చేసుకుని దీని మీద నేను కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే దాన్ని కూడా వేసుకోండి, టేస్ట్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితే దీంట్లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇంతేనండి, ఇంకొక 3-4 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మన కొబ్బరి పాల పులావ్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చికెన్ కర్రీ కోసం నేను 1 కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మంచి జ్యూసీగా అనిపిస్తాయి. సో హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని
ఒక కడాయినైతే పెట్టుకున్నాను. దీంట్లోకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ కర్రీ త్వరగా కుక్ అవ్వడం కోసం కుక్కర్‌లో కుక్ చేసుకుంటే బావుంటుందండి. త్వరగా కుక్ అయిపోతుంది. సో, నేనైతే కడాయిలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలనైతే వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నానండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 3 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలనేవి కొద్దిగా గోల్డెన్ కలర్‌కి చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్నదైతేనే టేస్ట్ బావుంటుందండి. సో, అలానే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయ అలానే మసాలా ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ కుక్ అవ్వకుండానే మంచి అరోమా అయితే వస్తుందండి. సో, చూసారు కదా మంచిగా సెట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మన కర్రీకి తగినంతగా కారాన్నయితే వేసుకోవాలి. తర్వాత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్‌కి పట్టించుకోవడం కోసం వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. కారం కానీ, సాల్ట్ కానీ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా అయితే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా పేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెను బాయిలర్ చికెన్ కదండీ! అదైతే త్వరగా కుక్ అయిపోతుంది. ఇది ఫార్మ్ చికెను. సో, కుక్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. అందువల్ల మీరు కుక్కర్‌లో అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. అంటే చికెన్ మునిగేంత వరకు వేసుకోవాలి. అదే కుక్కర్‌లో కుక్ చేసుకున్నట్లయితే ఇంత వాటర్ వేయనవసరం ఉండదు. సో, నేను నార్మల్‌గా కుక్ చేసుకుంటున్నాను కాబట్టి చికెన్ మునిగేంత వరకు వాటర్‌నైతే వేసుకున్నాను. తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా నేను ఒక 15-20 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. అప్పుడు కొంచెం మనకి వాటర్ లెవెల్ అనేది తగ్గింది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 30 మినిట్స్ వరకు పడుతుందండి టైం అనేది కుక్ చేసుకోవడం కోసం. అందుకోసం మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 30 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. సో, చూసారు కదా! ఇప్పుడు మన కర్రీ అనేది ఈ విధంగా తయారైంది. ఈ స్టేజ్‌లో మనం ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి నేను తరిగిన కొత్తిమీరనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుందండి. సో, ఇంతేనండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ప్లేట్‌లోకైతే వేసుకుంటున్నానండి. చూసారు కదా! మన కొబ్బరి పాల పులావ్ అనేది చాలా బావుంది. అలానే మన చికెన్ కర్రీ కూడా చాలా మంచిగా అయితే వచ్చేసిందండి. సో, చాలా టైం అయితే పట్టింది. మీరైతే ఖచ్చితంగా కుక్కర్‌లో వండుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే చాలా ఫేమస్ అండి. సంక్రాంతికి ఖచ్చితంగా ఈ రెండింటిని ప్రిపేర్ చేసుకుంటారు. వీటితో పాటుగా గారెలను కూడా ప్రిపేర్ చేస్తారండి. ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే పెడుతూ ఉంటారు. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.